మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో బబులోను యొక్క పతనం, అలాగే అషూరుకు దేవుడు తీర్చినటువంటి తీర్పు, ఇక ఫిలిస్తీ యొక్క వినాశనం, ఇలాగ అనేక అంశాలు కనబడుతున్న లూసిఫర్ యొక్క పతనం 12, 13, 14 వచనాల వైపు మనం చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని రాయబడింది. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఓ లూసిఫర్, సన్ ఆఫ్ ద మార్నింగ్ అని రాశారు. యేసు ప్రభు యొక్క 70 మంది శిష్యులు లూకా సువార్త 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయాలు. ఆయన ద్వారా పంపబడి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఇదిగో దయ్యములు మాకు లోబడుచున్నాయి అని చెబుతున్నప్పుడు ప్రభు అన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమూ హాని చేయదు అని. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ లూసిఫర్, సాతాను యొక్క పడద్రోయబడుట అన్నది గతంలో జరిగినది, తిరిగి జరగబోయేది కూడా. సాతాను వాని యొక్క అనుచరులు అంటే మరెవరో కాదు, ఫాలిన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవుని దూతలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి రండి. ఈ 12వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాలు చూడగా, అంతటా పరలోకమందు యుద్ధం జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధం చేయవలని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరు గనక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవుని ద్వారా కలగజేయబడి దూతల పైన ఒక ప్రధానిగా ఉంచబడినటువంటి ఈ లూసిఫర్ అనే దేవుని దూత ఎందుకు పడద్రోయబడింది? దానితో పాటు దాని అనుచరులు ఎందుకు పడద్రోయబడ్డారు? ఇదిగో 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో 13, 14 వచనాల్లో, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందను, మేఘ మండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని మనసులో అనుకుందట. అయితే దేవుడు ఏం చేశాడు? పాతాళమునకు, నరకములో ఒక మూలకు పడద్రోశాడట. అతిశయము గర్వము యొక్క ప్రతిఫలం ఇది. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో ప్రభువు కపెర్నహూము గురించి మాట్లాడుతూ, కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినలా అది నేటి వరకు నిలిచి ఉండును అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో, తూరు అధిపతితో ఇలాగ ప్రకటించుము అంటున్నాడు యెహోవా, గర్విష్ఠుడనై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆశీర్ణై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, సౌందర్యమును బట్టి అతిశయపడుతున్నటువంటి తూరు అధిపతితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పాతాళములో పడవేతును, సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 14వ వాక్యం కూడా మీరు చూడండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపముని యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. దేవుడిచ్చినటువంటి తేజస్సును, దేవుడిచ్చినటువంటి ఆధిపత్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ స్థాయిని, ఆ సౌందర్యాన్ని హేతువు చేసుకొని గర్వించి జ్ఞానం ద్వారా చెడిపోయిందట. ఇదిగో అపోస్తలుడైన పౌలు కూడా తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఇలాగ రాస్తున్నాడు. 3, 4 వచనాలు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటినీ ఎదిరించుచు
దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. క్రీస్తు రాకడకు సంబంధించి మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆనవాళ్ళు చూపిస్తున్నాడు. ఆరాధించదగిన పూజించదగిన దేవుడు ఒకడు ఉండగా ఆ దేవునికి పైగా తన్ను హెచ్చించుకొని తానే దేవుడని రుజువు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. ఆ నాశనపుత్రుడు బయలుపరచబడతాడు, వాడు దేవుని మందిరంలో ప్రవేశిస్తాడు, తను తాను దేవునిగా కనపరుచుకుంటాడు. గతంలో అతిశయాన్ని బట్టి గర్వాన్ని బట్టి ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. ప్రస్తుతం భూమి మీద వాడు నివసిస్తున్నాడు. అయితే ఓ దినం రాబోతోంది. యెహెజ్కేలు 28:8 నేను పాతాళంలో పడవేస్తానన్నాడు కదా. మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి గమనించండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తనున్న చెర్ల నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. ఇది పడద్రోయబడినటువంటి అపవాది యొక్క పరిపూర్ణమైన ముగింపు. అయితే జాగ్రత్త సుమ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనం, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఎవరినైతే వాడు మోసగిస్తున్నాడో, ఎవరైతే వాని చేత మోసగించబడుతున్నారో, యుగయుగములు అగ్ని గంధకములతో కాల్చబడేందుకు సాతాను కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నరకాగ్నిలో ఇదిగో ఈ మనుషులు కూడా చేరుతున్నారు. అయితే దేవుని కృపావరమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవం కలదు. కృప ద్వారా రక్షణ పొందుదురుగాక, సమృద్ధి ప్రవేశం మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.